జిల్లాలో మంజీరా ఉధృతంగా ప్రవహిస్తోంది. ఏడుపాయల ఆలయాన్ని మూడో రోజు కూడా మూసివేశారు. రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు. సింగూరు ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయడంతో ఆలయం ఎదుట మంజీరా పోటెత్తుతోంది. బారికేడ్లు పెట్టి అమ్మవారి గర్భగుడి వైపు ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. దీనికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ క్రాంతి. అయితే ఏడుపాయల ఆలయాన్ని మూడో రోజు కూడా మూసి ఉంచినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఏడుపాయల ఆలయం గత కొద్ది రోజులుగా గర్భాలయం మూసివేతల్లోనే ఉంది వరద ఉధృతి వల్ల. అయితే ఒక వారం 10 రోజుల క్రితం ఆలయాన్ని గర్భాలయాన్ని తెలిసి అమ్మవారి దర్శనం కల్పిస్తారు. ఇంతలోనే ఈ మోతా తుఫాన్ వల్ల మొత్తం మళ్ళీ మంజీరా నదికి వరద పెరిగింది. దీంతో సింగూరు నుంచి గేట్లు ఎత్తి సింగూరు ప్రాజెక్ట్ నుంచి గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ఆ వనదుర్గ ఆలయం వద్ద వరద ఉధృతి ఎక్కువగా వస్తుంది. మొత్తం ఏడుపాయల ఆలయం ముందున్న 3 పాయలు కూడా పొంగి పొర్లుతుండడంతో ఆలయం గర్భాలయంలోకి వెళ్ళలేని పరిస్థితి ఉంది. దీంతో అధికారులు పూజారులు ఆలయం నది ముందల ఉన్న రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పెట్టి నిత్య కైంకర్యాలు చేస్తున్నారు. భక్తులకు కూడా అమ్మవారి దర్శనం అక్కడి నుంచే కల్పిస్తున్నారు. రైట్ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.